शोकविहिता कृपानानृता कोमला। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ బ్రదర్స్. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 4:09 అవుతుంది. నేను మా ఫ్రెండ్ అయితే కోనసీమ తిరుపతిగా పిలుచుకుని వాడపల్లి నడిచి వెళ్తున్నాం. కరెక్ట్గా మా కొత్తూరు సెంటర్ నుంచి 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు మేము కరెక్ట్గా మా కొత్తూరు సెంటర్లో ఉన్నాం. ఇటు వెళ్తే మెండపేట, ఇటు వెళ్తే రావులపాలెం వెళ్ళొచ్చు. రావులపాలెం వెళ్ళాలి మనం. కరెక్ట్గా మన రావులపాలెం నుంచి బొబ్బర్లంకి వెళ్ళి రూట్లో ఉంటుంది వాడపల్లి. A few inches later. మా ఊరు పెట్రోల్ బంక్ దాకా వచ్చాం. పర్లేదు, బాగానే నడుస్తున్నాం. A few minutes later. ఆలమూరు అయితే చేరుకున్నాం. కొద్దిగా కాళ్ళు నొప్పి పడుతున్నాయి. A few moments later. ఆలమూరు కోటికెళ్ళి రోడ్డు దగ్గర ఉన్నాం. ఇలా కోటి రోడ్డు అంటే ఏటుకోట ఎక్కేచ్చు, లేకపోతే జొన్న నుంచి తిరిగి వెళ్ళొచ్చు. మేమైతే ఏటుకోట ఎక్కి వెళ్దాం డిసైడ్ అయ్యాం. A few minutes later. ఏటుకోట అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి బ్రిడ్జ్కి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్గా టైము 5:12 అయింది. A few moments later. బ్రిడ్జ్ మీదకి అయితే రీచ్ అయ్యాం. ఇది నేను, వీడి నా ఫ్రెండ్, పేరు షాలిన్. ఫస్ట్ వాడపరి వెళ్దాం అనుకున్నప్పుడు చాలా మంది అంటే చూసాను, అయిపో నా వాళ్ళు కాదన్నారు. కానీ మా వాడిని అడిగితే వస్తానంటే నాకు కూడా మొక్కు ఉంది అన్నాడు. ఇదే మా గోదావరి, గౌతమి నది, నీరు లేవు ఇప్పుడు. A few minutes later. రావులపాలెం అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి బండి కొంచెం స్లో అయింది. ఇప్పుడు టైం వచ్చి 6:21 అయింది. A few moments later. కొంచెం ఎదరికి వచ్చాక రావులపాలెం సెంటర్ నుంచి కాకుండా కొంచెం షార్ట్ కట్ లో వెళ్తున్నాం. A few minutes later. షార్ట్ కట్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ కి కనెక్ట్ అయిపోయాం. నాకు మా ఫ్రెండ్ కి ఎంత దూరం ఉందో చూడండి. మా ఫ్రెండ్ అయితే చాలా స్పీడ్ గా నడుతున్నాడు. వాడిని నడక చూసి ఒకటే అనుకున్నాను మనసులో, ఓరి నీ దుంప తెగ మనిషివో మనం మృగాను వారు నువ్వు అనుకున్నాను. A few minutes later. ఇప్పుడైతే మేము రాలికివెల్లి జంక్షన్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా 7:11 అయింది. 1 hour later. ఫైనల్లీ వాడపల్లి వంతెన దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. రాలి జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు గంట పట్టింది. ఇక్కడ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లు మాత్రమే. టైం వచ్చేసి కరెక్ట్గా 8 అవుతుంది. A few minutes later. దగ్గరికి వచ్చేసాం. గుడి దగ్గరికి ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. నా పని అయిపోయింది. అడుగు తీసి అడుగు కూడా వెళ్ళిపోతున్నాను. చాలా కష్టంగా అనిపించింది. జాయిగా గోవిందా గోవింద అనుకుంటా గుడి దగ్గరికి వచ్చేసాం. 2 కొబ్బరికాయలు అయితే కొనుక్కున్నాం. ఆలస్యం చేయకుండా దర్శనానికి అయితే బయలుదేరాం. కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ముందు షాలింగడి కొబ్బరికాయ కొట్టాడు. నేను కూడా కొబ్బరికాయ కొట్టేశాను. ఉచిత దర్శనం లైన్లోకి అయితే వెళ్ళాం. మా అమ్మ తెలితే తన్నేద్దే. మా అమ్మని ఎప్పుడు ఉచిత దర్శనంకి ఏం వెళ్తాం అమ్మ టికెట్ తీస్తాను. గడపకి దండం పెట్టుకుని కుడికాళ్ళు లోపల పెట్టి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాను మామ. ఇదే మామ గుడి కొన్ని నెలల క్రితం పునర్నిర్మించారు. ఆలస్యం చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. సోమవారం కదా మామ, పెద్ద జనం ఇవ్వట్లేరు. శనివారం అయితే ఓ రేంజ్లో ఉంటుంది. అసలు ఖాళీ ఉండదు, అంత జనం వస్తారు. దగ్గరికి వచ్చేసాం. దేవుడిని ఫోటోలు వీడియోలు తీయకూడదు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఆయన దర్శనం కాగానే నడిచిన బాధ అంతా పోయింది. ఎంతసేపు కావాలితే తనివి తీరు అంతసేపు అలా చూస్తూనే ఉన్నాను ఆయన్ని. ఈరోజు సోమవారం కూడా జనం ఎవరు రాలేదు పెద్ద. దర్శనం అవగానే ప్రశాంత్ దగ్గర పరిగెట్టాం. లడ్డు ఒకటి 15 రూపాయలు అంట. మా ఫ్రెండ్ గడు 3 తీసుకున్నాడు, నేను 2 తీసుకున్నాను, మొత్తం 5. టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మన లడ్డూలు మనకి ఇస్తారు. నేను లాస్ట్ మంత్ వచ్చినప్పుడు కవర్లు ఇచ్చారు, ఇప్పుడు కవర్లు బ్యాన్ చేశారంట. నైస్ డిసిషన్ కదా. లడ్డూలు తీసుకున్న వెంటనే దిక్కున కూర్చొని ఆవురారు మండి తినేసాం. అసలే అలసిపోయినాం కదా. లడ్డు టేస్ట్ కూడా బాగున్నాయి, నెయ్యి ఎక్కువ వేశారు. నేను ఎప్పుడు వాడపల్లి వచ్చినా గోపురం పైన ఉన్న పటం బంగారందా కాదని ఆలోచిస్తూ ఉంటాను. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఫోటో తీసుకుందామంటే అసలు ఖాళీ లేదు, జనం వస్తూనే ఉన్నారు. గుడి పక్కనే శివాలయం కూడా ఉంది. ఈ లైన్ చూసి అల్లిపోయాక మేము దర్శనానికి వెళ్ళలేదు. ఇదే ఫ్రెండ్స్ మా కోనసీమ తిరుపతి. 10 గుళ్ళో ఉన్నట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు. ఒక చేత్తో గద పట్టుకుని ఎర్రచందనం మూర్తి వలె వెలిసి ఉంటారు. ఇక్కడికి ఎంతలా భక్తులు రావడం గల కారణం ఏంటంటే 7 శనివారాలు దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మా అమ్మ ఎక్కువగా కొలిచేది ఆ వెంకటేశ్వర స్వామిని. మా అమ్మ పోలికలే నాకు వచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోపై మీ స్పందన కామెంట్లో తెలపండి. కుదిరితే షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.